హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, దేశమంతా షాక్, మాజీ ప్రధాని కన్నుమూత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బీఎన్పీ అధ్యక్షురాలు ఖాలిదా జియా తన 80వ ఏట తుదిశ్వాస విడిచారు. గత 20 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆమె అనారోగ్య సమస్యలతో పోరాడుతూ మరణించారు. ఇక లివర్, కిడ్నీ మరియు డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఆమె బాధపడుతున్నట్లు పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇక 2 సార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా సేవలందించిన ఖాలిదా జియా మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ భార్య. 2018 నుంచి జైలు శిక్ష అనుభవించిన ఆమె ఇటీవల రాజకీయ మార్పుల తర్వాత విడుదలయ్యారు. ఆమె మరణం బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఒక శకాన్ని ముగించింది. ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చూస్తున్నారు.